సార్ గారు మీ గురించి చాలా మేము విన్నామండి. ఎందుకంటే చాలా సీరియల్ తీశారు అని చెప్పి మన శ్రీనివాస్ గారు, మన మానస్ గారు చాలా విషయాలు మీ గురించి చెప్పారు. ప్లస్ నేను కూడా మీతో చాలాసార్లు మాట్లాడాను. అనర్గళంగా ఏ విషయాలైనా సరే అనర్గళంగా చెప్పేస్తారు అని చెప్పేసి తెలుసు. అయితే చాలామందికి డౌట్స్ ఉన్నాయి. సత్సంగాల్లో రకరకాలుగా సత్సంగం అంటే ఏంటి అని చాలా రకరకాలు చెప్తారు. అసలు మీ యొక్క వర్షన్లో సత్సంగం అంటే ఏంటి, దాని యొక్క అర్థాన్ని మా వాళ్ళందరికీ వివరించవలసిందిగా కోరుకుంటున్నాను సార్. మా సత్ సంఘం అంటే మంచి వాళ్ళతో మాట్లాడగలగటం, మంచి వాళ్ళతో ఉండగలగటం. అయితే మీకు వచ్చినటువంటి సందేహమే ఒకసారి నారదుడు కూడా వచ్చింది. నారదుడు అనగానే మనకి ప్రతి సినిమాలోనూ ప్రతి ధారావాహికలోనూ ఆయన గురించి మనం కొంచెం కామెడీగా హాస్యంగా అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్పేవాళ్ళ మనం చిత్రీకరిస్తూ ఉంటాం. అది హాస్యం కోసం. కానీ నారదుడు గారు చాలా గొప్ప గొప్ప సూక్తులు రాశారు. నారద సూక్తులు అని వేరే ఉన్నాయి. ఒక బ్రహ్మమానస పుత్రుడు ఒక జోకర్గా ఎందుకుంటాడు? ఉండడు. కానీ పురాణాలు అన్నవి నవరసాలతో కూడుకున్నటువంటి, నవరసాల్లో హాస్యం కూడా ప్రధానం. దానికి వ్యాసుల తర్వాత రచయితలు, నాటకాల రచయితలు, సినిమాల రచయితలు, సీరియల్స్ రచయితలు ఏం చేశారు? నారదుల ద్వారా కొంత హాస్యాన్ని చొప్పించడం జరిగింది. ఇటువంటి నారదుడు ఒకసారి తండ్రి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ఇదే ప్రశ్న వేశారు. నాన్నగారు సత్సంగం అంటే దానికి బ్రహ్మ ఏం చేశాడు? నాకు తెలియదు. భూలోకంలో ద్వారకలో కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడిని వెళ్ళాడు అన్నాడు. సరే నారదుడు కృష్ణుడి దగ్గరికి వచ్చాడు. కృష్ణుడు నారదుని చూడగానే లేచి అర్ఘ్యపార్ఘ్యాలు ఇచ్చి కూర్చోబెట్టి, అయ్యా స్వామి ఏమిటి, ఎందుకు ఇలా దయచేశాడు? ఏం లేదు కృష్ణ, సత్సంగం ఏంటి అంటే ఏంటి అని నేను మా నాన్నగారిని అడిగాను. నాకు తెలియదు, కృష్ణుడిని అడగమన్నా మీ దగ్గరికి వచ్చాను. సరే, ఇప్పుడు మీరు యమునా నది తీరానికి వెళ్ళాలి. అక్కడ ఒక పాము గుడ్డులోంచి ఇప్పుడు ఒక పిల్ల రాబోతోంది. సత్సంగం అంటే ఏమిటో నాకు పూర్తిగా తెలియదు, దాన్ని అడగండి అన్నాడు కృష్ణుడు. నారదుడు యమునా నది దగ్గరికి వచ్చి ఒక పాము గుడ్డులోంచి బయటకు వస్తున్న ఒక పాము పిల్లని చూసి, పాము పిల్ల సత్సంగం అంటే ఏమిటి అనగానే ఆ పాము పిల్ల నారదుడి వైపు చూసి తక్కువ చచ్చిపోయింది. చచ్చిపోగానే అసలు ఈ కృష్ణుడు అంటేనే కొట్టేవాడు, అన్ని ఎలాంటి పనులు చేస్తూ ఉంటాడు, నా మూలంగా ఇప్పుడు ఒక ప్రాణి నిష్కారణంగా చచ్చిపోయింది అనుకుని కృష్ణుడు తిట్టుకుంటూ కృష్ణుడి దగ్గరికి వచ్చాడు. ఏం కృష్ణ అన్ని ఇలాంటి పనులు చేస్తావు, నన్ను అడగమన్నారు కానీ చచ్చిపోయింది, ఇప్పుడు లేకపోతే జీవహింస నా తల చుట్టావు, పోతే పోయిందంటే 1,00,000 మామూలు పడతాయి. ఇప్పుడు మా బృందావన్ గార్డెన్లో ఒక చెట్టులోంచి ఒక రామచిలుక గుడ్డులోంచి రామచిలుక బయటకు రాబోతుంది, దాన్ని వెళ్ళి అడగండి అన్నాడు. సరే బాబు వచ్చి అక్కడికి రెండోసారి కూడా కృష్ణుడు మాట ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి అక్కడికి వచ్చి ఎదురు చూస్తున్నాడు. ఇంతలో ఓ రామచిలక గుడ్డులోంచి పిల్ల బయటకు వచ్చింది. రాగానే దాన్ని చూసి రామచిలక సత్సంగం అంటే ఏమిటి, అది కూడా నారదుడు చూసి టక్కుమని చచ్చిపోయింది. రెండు జీవహింసలు చేయించాడు ఈ కృష్ణుడు అది కొట్టివాడు తెలుసుకోవడం నాదే గుర్తుపాటు అనుకుని మళ్ళీ కృష్ణుడు వచ్చి ఏమైనా ఇలాంటి పనులు చేస్తావు, ఆ పాము చచ్చిపోయింది, రామచంద్ర చచ్చిపోయింది, సత్సంగం అంటే నీకు తెలిస్తే చెప్పు, అది మాటిచ్చేదాన్ని. ఆ పోతే రామచంద్ర ఉంటాయి. ఇప్పుడు మా గోశాలలో ఒక ఆవు ప్రసవించబోతుంది. దాని దగ్గరికి దాని పిల్లలు అడిగినాడు, ఇప్పుడు గోహత్య పాత్రలు చుట్టబెడతాడా ఏంటి అనుకుంటూనే డౌట్ పడుతూనే ఆ గోశాలకు వచ్చి కృష్ణుడు చెప్పాడు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆవు చుట్టూ ప్రదర్శనాలు చేసి, ఎందుకు ఎవరైతే ఈనుతున్నటువంటి ఆవు చుట్టూ 3 సార్లు ప్రదర్శన చేస్తారో వాళ్ళకి భూలోకంలో ఉన్నటువంటి నదీనదాల్లో మునిగి స్నానం చేసి పుణ్యక్షేత్రాలు పుణ్యం కలుగుతుంది అని చెప్పి బ్రహ్మసూత్రాల్లో ఉంది. అందువల్ల ఏం చేశాడు, ఆవు చుట్టూ తిరిగేసి వచ్చి
నుంచున్నాడు. ఆవు పిల్ల పుట్టింది. ఆ పుట్టిన శిశువుని డౌట్గానే సత్సంగం అంటే ఏంటి అన్నాడు. ఆవు పిల్ల కృష్ణుడు ఇలా చేసేది ఏంటి? 2 జీవహత్యలు, ఒక గోహత్య, బ్రహ్మహత్య పాత్ర కంట గోహత్య చేయించారు నా చేత అనుకుని మళ్ళీ కృష్ణుడి దగ్గరికి వచ్చి నానా తిట్లు తిట్టి, ఏంటా ఇలా చేస్తావు నువ్వు, అన్ని ఇలాంటి పనులు చేస్తావు, అయ్యి నెలకు నాటి గుర్తు తక్కువ, ఏ పరమేశ్వరుడు అయితే అడిగితే వదిలిపోయేది దగ్గర పంపించాడు మా నాన్న. సరే పోతే ఎలా వందాలు పడతాయి. ఇప్పుడు మా సామంతుడికి ఒక కొడుకు పుడుతున్నాడు, వాడిని అడగను అని చెప్పి పాపం మెల్లగా అయినా ఆ రాజు దగ్గరికి వచ్చి అప్పుడే పుట్టి ఉయ్యాల తొట్టులో ఉన్నటువంటి ఆ పసిపిల్లాడి దగ్గరికి వచ్చి అదే డోర్ మీరు కూడా పోతే ఇప్పుడు ఈ రాజుగారిని శిక్షిస్తాడు ఏమిటని చెప్పి, నాయన సత్సంగం అంటే ఏమిటి అన్నాడు. ఆ శిశువు నవ్వుతూ ఇంత ఏమిటి అన్నాడు. ఎవరో నాకు బాధపడలా. సత్సంగం అంటే ఏంటి, ఇంతకంటే ఏమిటంటే ఏమి సమాధానం ఇది అనుకున్నాడు. ఏమిటైనా నీ మాటలో ఆంతర్యం నాకు అర్థం కాలేదు. అప్పుడు అన్నాడు, అయ్యా నేను కర్మవశాన ముందు జన్మలో పాము పిల్లగా పుట్టాడు. ఆ సమయంలో తాను వచ్చారు నా దగ్గరికి. సత్సంగం అంటే ఏమిటంటే సాక్షాత్తు బ్రహ్మమాంసపుత్రులైనటువంటి తమని దర్శించడంతో నాకు వెంటనే ఆ జన్మ నుంచి విముక్తి లభించి దానికంటే కొంచెం బెటర్ జన్మ రామచంద్ర జన్మ లభించింది. అప్పుడు మీరు నా దగ్గరికి వచ్చి సత్సంగం అంటే ఏమిటండి అలా రెండోసారి మీ దర్శన భాగ్యం కలగడంతో ఆ జన్మ నుంచి కూడా తక్షణం విముక్తి పొంది దానికంటే కొంచెం మంచి జన్మ గోజన్మ లభించింది. అప్పుడు వచ్చి మీరు నన్ను అడిగారు. మీ 3వ మీ దర్శనంతో నాకు ఆ గోజన్మ నుంచి కూడా విముక్తి పొంది ఇదిగో దుర్లభమైన మానవ జన్మ, అందులోనూ ఒక రాజకుమారుడుగా పుట్టడం జరిగింది. ఇంతకంటే సత్సంగంలో గొప్పతనం ఏముంది అని చెప్తారు. అంటే ఈ చిన్న కథ ద్వారా వ్యాసుడు ఏం చెప్తున్నాడు అని మనం ఆలోచించినట్టయితే, మీరు మంచి మనుషులతో ఉండండి, చక్కని మాటలు నేర్చుకోండి, చక్కని బుద్ధులు నేర్చుకోండి. మీకున్నటువంటి కొద్దిపాటి అనంతమైన జ్ఞానం అన్నది ఎవరికీ ఉండదు. ఒకసారి శ్రీనాథుడి దగ్గర ఒక ఆయన వచ్చి సర్వజ్ఞ సింగభూపాలుడు మిమ్మల్ని రమ్మంటున్నాడు అన్నాడు. అప్పుడు నవ్వి, సర్వజ్ఞుడన్న బిరుదు శరువునికే చెల్లు, కుక్క సామజమమునే అంటాడు శ్రీనాథుడు. అంటే సర్వజ్ఞుడు అన్న బిరుదు ఒక పరమేశ్వరుడు తప్ప ఎవరికి లేదు. ఆయన వాడు సర్వజ్ఞాన్ని పెట్టుకున్నది మాత్రం కుక్క ఏది అయిపోతుందా అబద్ధం అంటాడు. అలాగా సర్వజ్ఞత అన్నది మానవుల వల్ల కాని పని. కానీ తనకున్నటువంటి కొద్దిపాటి జ్ఞానాన్ని 10 మందికి పంచగలగటమే సత్సంగం యొక్క పరమార్థం. స్వస్తి. చాలా